పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ కొనసాగుతోంది. తాజాగా లోక్సభలో మరో 49 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఇప్పటిదాకా మొత్తం సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 141కి చేరింది. 95 లోక్సభ నుంచి 46 రాజ్యసభ సభ్యులను ఈ సమావేశాల మొత్తానికి సస్పెండ్ చేశారు. ఇవాళ ఎంపీలను సస్పెండ్ చేసిన అనంతరం లోక్సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. ఇవాళ సస్పెండ్ అయిన ఎంపీలలో సుప్రియా సూలే, శశి థరూర్, ఫరూక్ అబ్దుల్లా, కార్తీ చిదంబరం వంటి వారున్నారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. గోపి, అంటే నిన్నటి నుంచి మనం చూస్తున్నాం ఈ సస్పెన్షన్స్ అన్నవి గతంలో ఎప్పుడు కూడా ఇంతమంది ఎంపీలను అసలు సస్పెండ్ చేయలేదు. ఓవరాల్ గా అసలు సభ లోపల కార్యకలాపాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, పూర్తి అప్డేట్స్ ఇవ్వండి. పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి 141 మంది ఎంపీలు ఒక సెషన్ మొత్తం కూడా సస్పెండ్ అవ్వడం అనేది ఇది తొలిసారి. గతంలో 1989లో రాజీవ్ గాంధీ హయాంలో 63 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఇంత సంఖ్యలో రికార్డు స్థాయిలో 141 మందిని ఇటు లోక్సభకు సంబంధించిన 95 అలాగే రాజ్యసభకు సంబంధించిన 46 మంది ఎంపీలని ఈ శీతాకాల సమావేశాలు అంటే ఈ శుక్రవారం వరకు సమావేశాలు జరుగుతాయి. డిసెంబర్ 22వ తేదీ వరకు. సో అప్పటి వరకు కూడా సభా కార్యకలాపాలకు వీళ్ళు హాజరవడానికి ఉండదు. ప్రధానంగా సభా కార్యకలాపాలను అడ్డుపడడం, అలాగే ప్లకార్డులు ప్రదర్శించడం, నిరసన తెలియపరచడం, సభా మర్యాదలను ఉల్లంఘించడం, సభా నిబంధనలను పాటించకపోవడం, ఈ కారణాలతోటి ఉభయ సభలకు సంబంధించిన విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం జరిగింది. సభ లోపలికి, కొత్త పార్లమెంట్ లోపలికి ప్లకార్డులు అలాగే నిరసనలు చేయకూడదని చెప్పి నిర్ణయించడం జరిగింది. కానీ అందుకు విరుద్ధంగా ఇటు పార్లమెంటు భద్రతా వైఫల్యం అంశం దీనికి కారణమైంది. ఈ డిసెంబర్ 13వ తేదీ ఏదైతే లోక్సభలో ఇద్దరు ఆగంతకులు ఇటు గ్యాలరీ నుంచి సభలోకి దుంకి గ్యాస్ టిన్లను ఓపెన్ చేసి నిరసన తెలియపరిచారు. సో ఆ తర్వాత ఈ ఘటన పైన, భద్రతా వైఫల్య ఘటన పైన హోంమంత్రి సమాధానం చెప్పాలి అంటూ కూడా ఉభయ సభల్లో కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంట్ బయట మీడియా వేదికలపైన మాట్లాడడం కాదు, పార్లమెంట్ లోపల ఈ ఘటనకు సంబంధించి అసలు ఏ విధంగా ఈ ఘటన జరిగింది అన్నది చెప్పినట్లయితే కనుక మాకు వాస్తవాలు తెలుస్తాయి అని చెప్పి విపక్ష ఎంపీలు చెప్తున్నారు. కానీ అందుకు ఇటు ప్రధాని కానీ హోంమంత్రి కానీ సిద్ధంగా లేరు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. మేము అడుగుతున్నది ప్రధానంగా విపక్షాలు డిమాండ్ చేస్తుంది, హోంమంత్రి ఉభయ సభల్లో ముందుకు వచ్చి సమాధానం చెప్పాలి, అలాగే ఈ భద్రతా వైఫల్య అంశం పైన చర్చ జరగాలి. రెండవది, ప్రతాప్ సింహ ఎవరైతే ఈ సాగర్ శర్మకి గ్యాలరీ పాస్ ఇచ్చారో ఆ ఎంపీ, బీజేపీ మైసూర్ ఎంపీ పైన చర్యలు తీసుకోవాలన్నది విపక్షాల డిమాండ్ గా, ఇండియా కూటమి డిమాండ్ గా ఉంది. సో ఈ రెండు డిమాండ్లను కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ముఖ్యంగా లోక్సభ సచివాలయం పరిధిలోకి వస్తుంది ఈ అంశం. ఈ అంశంపై చర్చ చేపట్టలేము. లోక్సభ ఎంపీల భద్రతకు సంబంధించిన సమాచారం అంతా కూడా ఎంపీలకు ఇస్తుంది అని చెప్పి లోక్సభ స్పీకర్ చెప్పినా కూడా దాన్ని పరిగణలోకి తీసుకోకుండా విపక్ష ఎంపీలు దీన్ని రాజకీయం చేస్తున్నారు. ఈ అంశాన్ని రాజకీయం చేయడం సరికాదు, పార్లమెంట్ గౌరవానికి మంచిది కాదు. ఈ పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటన పైన మీకు ఏ సమాచారం కావాలన్నా వ్యక్తిగతంగా ఇవ్వడం జరుగుతుంది, కానీ దీన్ని చర్చకు పెట్టి రచ్చ చేస్తే పార్లమెంట్ గౌరవానికి మచ్చ అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఈ అంశం పైన హోంమంత్రి కానీ ప్రధాని కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. లోక్సభ స్పీకర్ మాత్రం ఈ లోక్సభ సచివాలయం పరిధి కిందికి ఈ భద్రతా అంశం వస్తుంది కాబట్టి పలుమార్లు ఈ అంశం పైన వివరణ ఇచ్చినప్పటికీ విపక్ష ఎంపీలు తమ నిరసనని కొనసాగిస్తూనే ఉన్నారు. హోంశాఖ కిందికి ఈ అంశం వస్తుంది కాబట్టి హోంమంత్రి సమాధానం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ తమ ఆందోళన కొనసాగించడం. ఈ రోజు కూడా ప్రధాని ఫోటో మార్ఫ్ చేసిన ఫోటోని ఇటు దోషులకి అండగా నిలిచే విధంగా మౌనం వహిస్తున్నారు. పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటనపై ప్రధాని నోరు విప్పాలి అని చెప్పి ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఇటు గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలియపరచడం జరిగింది. అలాగే పార్లమెంట్ మకర ద్వారం ఎదుట సస్పెన్షన్ గురైన ఎంపీలు నిరసన తెలియపరచడం జరిగింది. సో ఈ రోజు వరుసగా 3వ రోజు కూడా ఎంపీల సస్పెన్షన్లు కొనసాగుతూ వచ్చాయి. ఈ రోజు లోక్సభ నుంచి 49 మంది ఎంపీలను ఈ రోజు సస్పెండ్ చేయడం జరిగింది. నిన్న లోక్సభ, రాజ్యసభల నుంచి కూడా సుమారు 60 మందికి పైగా ఎంపీలని నిన్న సస్పెండ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. అయితే దీనిపైన ఈ రోజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా ఉదయం జరిగింది. ప్రధాని మోడీ ఎవరు సభకు వచ్చినా రాకపోయినా కానీ పార్లమెంట్ కొనసాగుతోంది, మేము దేశభక్తులం, దేశ అభివృద్ధి, దేశ సంక్షేమం కోసం పనిచేస్తున్న వాళ్ళం, కొందరు ప్రభుత్వాన్ని పడగొట్టడానికి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, అలాగే ప్రతిపక్ష పార్టీలు వాళ్ళకి ప్రతిపక్షంలో కూడా ఉండడం ఇష్టం లేదు, ప్రజలు వాళ్ళని ప్రతిపక్షంలో కూడా ఉంచబోదు అని చెప్పి ప్రధాని మోడీ ఈ రోజు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బీజేపీ ఎంపీలను ఉద్దేశించి
మాట్లాడడం జరిగింది. ఎవరు వచ్చినా రాకపోయినా పార్లమెంటు సమావేశాలు కొనసాగుతాయి, కీలక బిల్లులు ఉన్నాయి, వాటన్నిటిపైన చర్చల్లో పాల్గొనాలి, విపక్షాలు కూడా చర్చల్లో పాల్గొనుంటే బాగుండేది, కానీ వాళ్ళకి మంచి పనులు చేయడం ఇష్టం లేదు. అలాగే పార్లమెంటు భద్రతా వైఫల్య ఘటన పైన కూడా ప్రజాస్వామ్యం పై నమ్మకం ఉన్న వారంతా కూడా ఈ ఘటన ఖండించాలి. కానీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ భద్రతా వైఫల్య ఘటనకి మద్దతు తెలిపే విధంగా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని చెప్పి ఇటు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూడా ప్రధాని మోడీ విపక్షాలని విమర్శించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా పార్లమెంటు నియమ నిబంధనలు అలాగే క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించినందుకు ఎంపీల సస్పెన్షన్లు అనేవి కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 141 మంది పార్లమెంటు చరిత్రలో ఈ నెంబర్ అనేది అత్యధికం. ఇప్పటివరకు ఎవరి హయాంలోనూ ఏ ప్రభుత్వ హయాంలోనూ కూడా ఇంతమంది ఎంపీలను ఒక సెషన్ నుంచి సస్పెన్షన్ చేయడం అనేది జరగలేదు. కానీ తొలిసారి ముఖ్యంగా ఒకే సెషన్ లో ఇంతమంది పైన ఉభయ సభలకు సంబంధించి సుమారు 141 మంది ఎంపీల పైన సస్పెన్షన్ వేటు ఒక సెషన్ మొత్తం మరో 4 రోజుల పాటు ఈ సెషన్ జరగబోతోంది. అప్పటి వరకు కూడా వారిని ఈ సెషన్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ బీజేపీ ఎంపీలంతా కూడా ఈ సమావేశాల్లో పాల్గొనాలి, కీలక బిల్లులు ఆమోదం పొందాల్సి ఉంది. సో వాటిని ఆమోదింపజేసుకుని ప్రజల వద్దకు వెళ్లాలి. పార్లమెంట్ లో ఏం జరుగుతుందన్నది ప్రజలు చూస్తున్నారు. సో ఎవరు అదేరేపడవద్దు. వచ్చే ఎలక్షన్స్ లో మళ్లీ బీజేపీ విజయం సాధించబోతోంది. ఘన విజయంతో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుందన్న ధీమానైతే ఈ రోజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోడీ వ్యక్తపరిచారు. అలాగే ఎంపీలు ఎవరైతే సస్పెన్షన్ గురయ్యారో వారు మాత్రం తమ నిరసనని తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. పార్లమెంట్ లో ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందనేది ప్రజలకు వివరించే విధంగా ఇండియా అలయన్స్ సమావేశంలో కూడా ఈరోజు మధ్యాహ్నం తర్వాత చర్చ జరిపి ఒక భవిష్యత్ కార్యాచరణ, సీట్ల పంపకాలకు సంబంధించిన అంశాలపైన కూడా మధ్యాహ్నం ఇండియా కూటమి తమ భవిష్యత్ కార్యాచరణని సిద్ధం చేసుకోబోతోంది. థాంక్యూ గోపి.